ఆర్సిహెచ్ పోర్టల్లో ఆశా ఏఎన్ఎం డీయాక్టివేషన్ చేయడానికి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ ఆర్సిహెచ్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత డేటా ఎంట్రీ సెలెక్ట్ చేయండి. సో డేటా ఎంట్రీలో మీ పిహెచ్సి అండ్ మీ సబ్ సెంటర్ ఏదో ఒక విలేజ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత డేటా ఎంట్రీ టైప్లో హెల్త్ ప్రొవైడర్ ఆశా ఎంట్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత సెర్చ్ బటన్ ప్రెస్ చేయండి. సెర్చ్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మళ్ళీ సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆ సబ్ సెంటర్లో ఉన్న ఆల్ విలేజెస్ సంబంధించిన పూర్తి ఆశాల వివరాలన్నీ మీకు ఇక్కడ చూపిస్తాయి. సో ఇక్కడ కిందకు వస్తే మీకు నెక్స్ట్ అండ్ లాస్ట్ అని కూడా ఉంటుంది. ఇక్కడ ఎన్ని పేజెస్ వరకు ఈ డేటా ఉందనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ఈ పిహెచ్సి అంటే సో పణిదం పిహెచ్సి సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో ఆల్ విలేజెస్ సంబంధించిన ఆశాలు అండ్ ఏఎన్ఎం సంబంధించిన వివరాలన్నీ ఇక్కడే వస్తాయి. ప్రతి సబ్ సెంటర్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ ఉన్న డేటాని మీరు కాపీ చేసుకొని ఎక్సెల్ ఫైల్లో సేవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రెస్ చేస్తే మిగతా వివరాలు కూడా చూపిస్తాయి. సో ఆ వివరాలన్నీ కాపీ చేసుకున్న తర్వాత దాంట్లో ఏ ఆశ అయితే ఉండాలో ఆ ఆశ వరకు టిక్ పెట్టుకోండి. మిగతా వాటిని తీసేయడానికి సిద్ధం చేసుకోండి. సో ఏదైతే తీసేయాలనుకుంటున్నారో ఆ ఆశా నెంబర్, సో ఇక్కడ నెంబర్ చూపిస్తుంది. సో ఆ నెంబర్ని సెలెక్ట్ చేయండి. ఆశా నెంబర్ని సెలెక్ట్ చేస్తే ఆశాకు సంబంధించిన వివరాలు మీకు మళ్ళీ కింద ఈ విధంగా చూపిస్తాయి. సో కిందకు వస్తే మళ్ళీ ఆ ఆశా నెంబర్ మీకు ఇక్కడ కింద చూపిస్తుంది. మళ్ళీ ఆ ఆశా నెంబర్ మీద క్లిక్ చేయండి. సో ఆశా నెంబర్ని క్లిక్ చేస్తే ఆశాకు సంబంధించిన వివరాలని ఇక్కడ చూపిస్తాయి. సో ఆశ ఏదైతే ఐడి డిలీట్ చేయాలనుకుంటున్నారో, డీయాక్టివేట్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ వచ్చింది. సో దానికి సంబంధించిన పేర్లు ఇవేమీ లేవు కాబట్టి ఏదో ఒక పేరుని ముందుగా ఎంటర్ చేయండి. అండ్ అది ఆశానా, డిజిగ్నేషన్, హస్బెండ్ నేమ్, ఇది డిలీట్ చేసేదే కాబట్టి దానికి ఎక్సో ఏదో ఒక అక్షరంతో దాన్ని ఫిల్ చేయండి. అండ్ మొబైల్ నెంబర్ని కూడా మనం ఏదన్నా ఒక 10 డిజిట్స్ నెంబర్, కాకపోతే ఇది అంతకుముందు రిపీట్ అయ్యి ఉండకూడదు కానీ నెంబర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ సమ్ ఎక్స్ అండ్ యాక్టివేషన్ దగ్గర నో చేయండి. అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా ఇక్కడ వీలైనంత వరకు ఓల్డ్ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ జాయినింగ్ దగ్గర ఓల్డ్ డేట్. క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే మీకు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. లేదా మనమైనా సరే డైరెక్ట్గా కుట్టుకోవచ్చు. టూ 2014 డేట్తో మీరు దాన్ని ఎంటర్ చేయండి. సో ఓల్డ్ డేట్, సో కరెంట్ డేట్ పెట్టవద్దు. ఇక్కడ మీకు ఎర్రర్ ఏమైనా ఉంటే మీకు ఇక్కడ తెలియజేస్తుంది. మొబైల్ నెంబర్ సమ్ రాంగ్, సో కరెక్ట్ ఏదన్నా యూజ్ చేయని నెంబర్ ఇక్కడ ఏమంటుంది 10 డిజిట్స్ మాత్రమే అలౌడ్ అంటుంది. ఇక్కడ 10 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది రాంగ్ చూపిస్తుంది. ఆ తర్వాత సేవ్ ప్రెస్ చేయండి.
సేవ్ ప్రెస్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ వస్తుంది అప్డేట్ అనేది. సో దెన్ మీ యొక్క డిలీట్ చేయాల్సిన ఆశాని డీయాక్టివేట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో అట్లా ప్రతి రికార్డ్ని మీరు ఏదైతే డీయాక్టివేట్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని డీయాక్టివేట్ చేయండి. ఓకే, తెలిసింది కదా. సో ఇలా మీ యొక్క డేటాని మీరు కంప్లీట్ చేసుకోండి.